హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జ్యోతిరావు, న్యూట్రిషనిస్ట్ అండ్ మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్. నేను ఈ వీడియోలో చాలా చిన్నగా ఎవరెవరికైతే ఎక్కువగా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో చెప్పాలనుకుంటున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా చిన్నది. అంతేకాకుండా మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మనం ఎక్కువ లైఫ్ స్టైల్ అండ్ డైట్, ఫుడ్, ఫిట్నెస్ గురించి, మెడిటేషన్ గురించి చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా మీకు ఎవరికైనా ఈ లక్షణాలు కనుక ఉన్నట్లు అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎవరికి షుగర్ ఈజీగా వస్తుందని తెలుసుకునే ముందు ఎన్ని రకాల షుగర్ వ్యాధి ఉందో తెలుసుకోవాలి. 2 రకాల డయాబెటీస్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి టైప్ 1 అంటాము, రెండోది టైప్ 2 అంటాము. టైప్ 1 అనేది ఎక్కువగా చిన్న పిల్లల్లోనూ, టీనేజ్‌లోనూ రావడం చూస్తాము. టైప్ 2 అనేది ఏ ఏజ్‌లోనూ రావచ్చు. టైప్ 1 అనేది రివర్స్ చేసుకోవాలి. మీ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ యూజ్ దాన్ని కంట్రోల్ చేసుకోవడం తప్పితే, టైప్ 2 అనేది రివర్స్ అని నాన్ డయాబెటిక్‌గా మారొచ్చు. ఎందుకంటే ఇది రాంగ్ లైఫ్ స్టైల్ వల్ల, రాంగ్ మెటబాలిజం పాడవడం వల్ల వచ్చింది. సో ఈ మెటబాలిజం ఇంప్రూవ్ చేసుకొని మంచి లైఫ్ స్టైల్ గనుక అడాప్ట్ చేసుకుంటే ఈజీగా ఈ డయాబెటిస్ నుంచి టైప్ 2ని రివర్స్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ షుగర్ వ్యాధి ఎవరికి రావచ్చు? ముఖ్యంగా ఎవరి ఫ్యామిలీలో అయితే షుగర్, డయాబెటిస్ ఉందో వాళ్ళకి కంపల్సరీ వచ్చే అవకాశాలున్నాయి. రెండోదొచ్చేసి 45 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ ఎక్కువగా 90% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా బ్లడ్‌లో ఫ్యాట్స్ ఎక్కువ అంటే ఎల్‌డీఎల్ అండ్ ట్రైగ్లిజరాయిడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా నెక్స్ట్ వన్ ఒబేస్ అండ్ ఫ్యాట్ వాళ్ళకి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇన్‌యాక్టివ్‌గా అంటే కంప్యూటర్ దగ్గర వర్క్ చేసేవాళ్ళు, యాక్టివిటీస్ లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సిట్యుయేషన్ వచ్చేసి హై బ్లడ్ ప్రెషర్ అంటే హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా స్లోలీ ఈ డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఎవరికంటే జెస్టేషనల్ డయాబెటిస్ అంటే ప్రెగ్నెన్సీలో ఎవరికైనా డయాబెటిస్ వచ్చి ప్రెగ్నెన్సీ అయిపోయాక, డెలివరీ అయిపోయాక తగ్గిపోతుంది. యాక్చువల్లీ ఈ డయాబెటిస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటిస్ ప్రెగ్నెన్సీలో ఉండి తర్వాత తగ్గిపోతుంది అనమాట. వీళ్ళకి కూడా టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా పిల్లల్లో ఎవరి పేరెంట్స్కి అయితే డయాబెటీస్ ఉందో అటువంటి పిల్లలకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు ఎక్కువగా లావుగా ఉండి ఇన్యాక్టివ్గా ఉంటే ఇటువంటి పిల్లలకి ఫాస్ట్గా షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఈ ప్రెగ్నెన్సీలో ఏ తల్లికైతే షుగర్ ఉందో ఆ తల్లికి పుట్టిన పిల్లలకి కూడా షుగర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. నెక్స్ట్ కేసు వచ్చేసి ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిన వాళ్ళకి, ప్యాంక్రియాస్లో క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి. అంతేకాకుండా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ లైక్ హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి, హైపో కాదు మనకి ఎక్కువ కనిపించేది హైపో, ఇది హైపర్ థైరాయిడిజం తక్కువ మందికి ఉంటుంది. ఈ హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అన్నమాట. That's all for this video. Eat healthy, live healthy, and think healthy. Next వచ్చే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. యోగ నిద్ర మీద, లేకపోతే యోగ నిద్ర, లేకపోతే సైకిక్ స్లీప్, యోగిక్ స్లీప్, యోగా భాషలో ప్రత్యాహార అంటాము. దీన్ని ఇప్పుడు దాకా మనం తెలుగులో ఇండియాలో తక్కువ, ఇంకా తెలుగులో అస్సలు తక్కువ యోగ నిద్ర గురించి తెలిసిన వాళ్ళే లేరు. దట్ ఈస్ ద సింపులెస్ట్, ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ మెడిటేషన్ ఎవర్. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి. సో దాని గురించి ఇంకా చాలా విషయాలు చెప్పడానికి ఇంత చిన్న వీడియో సరిపోదు. నెక్స్ట్ వీడియో దాని మీద చెప్పబోతున్నాను. దయచేసి వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. మీకు కమెంట్స్ ఉంటే కమెంట్ చేయండి. అంతకన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి వీడియోస్ చాలా మందికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళు హెల్దీగా లీవ్ చేయడానికి మనం అసిస్ట్ చేసిన వాళ్ళం అవుతుంటాం. సో థ్యాంక్ యూ.